కోటయ్య కట్టిన ఇల్లు. ఈ కథ పిల్లల జ్ఞాపక శక్తిని పెంచడం కోసం. ఇక విందామా మరి? కోటయ్య కట్టిన ఇల్లు ఇదే. కోటయ్య కట్టిన ఇంట్లో ఉంచిన రొట్టె ఇదే. కోటయ్య కట్టిన ఇంట్లో ఉంచిన రొట్టెను కతికిన ఎలుక ఇదే. కోటయ్య కట్టిన ఇంట్లో ఉంచిన రొట్టెను కతికిన ఎలుకను తరిమిన పిల్లి ఇదే. కోటయ్య కట్టిన ఇంట్లో ఉంచిన రొట్టెను కతికిన ఎలుకను తరిమిన పిల్లిని కరిచిన కుక్క ఇదే. కోటయ్య కట్టిన ఇంట్లో ఉంచిన రొట్టెను కతికిన ఎలుకను తరిమిన పిల్లిని కరిచిన కుక్కను కుమ్మిన ఆవు ఇదే. కోటయ్య కట్టిన ఇంట్లో ఉంచిన రొట్టెను కతికిన ఎలుకను తరిమిన పిల్లిని కరిచిన కుక్కను కుమ్మిన ఆవును పితికిన ఆమె ఈమె. కోటయ్య కట్టిన ఇంట్లో ఉంచిన రొట్టెను కతికిన ఎలుకను తరిమిన పిల్లిని కరిచిన కుక్కను కుమ్మిన ఆవును పితికిన ఆమెని పెళ్ళాడినాయన ఈయనే. కోటయ్య కట్టిన ఇంట్లో ఉంచిన రొట్టెను కతికిన ఎలుకను తరిమిన పిల్లిని కరిచిన కుక్కను కుమ్మిన ఆవును పితికిన ఆమెని పెళ్ళాడినాయనని లేపిన పుంజు ఇదే. మరి పిల్లలు, బాగుందా ఈ కథ? మీరు చెప్తారా మరి?